లోక్సభకు తొలిసారి ఎన్నికలు. ఆశ్చర్యపోతున్న దేశ ప్రజలు. రెండుసార్లు ఓడిపోయిన అంబేద్కర్. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బరిలోకి దిగుతుండగా ఈసారి బీజేపీని గద్దెదించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తోంది. రసవత్తరంగా సాగనున్న ఈ పోరులో విజేత ఎవరన్నది మరికొన్ని వారాల్లోనే తేలిపోనుంది. లోక్సభకు ఇవి 18వ ఎన్నికలు. అంటే స్వతంత్రము సిద్ధించినప్పటి నుంచి 2019 వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే అసలు లోక్సభ ఎన్నికలు తొలిసారిగా ఎలా నిర్వహించారు, ఎంతమంది ఓటేశారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఎన్నికల్లో ఎలా ఓడిపోయారు అనే ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పార్లమెంటు గురించి తెలుసుకుందాం. భారత పార్లమెంటు ద్విసభ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే 2 సభలు ఉంటాయి. వీటిలో ఒకటి రాజ్యసభ, దీనినే ఎగువ సభ అని కూడా అంటారు. మరొకటి లోక్సభ, దీని పేరు దిగువ సభ. రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. అంటే రాజ్యసభ ఎంపీలను నేరుగా ప్రజలు ఎన్నుకోరు, కానీ లోక్సభకు మాత్రం ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభ సభ్యులే ప్రజలే దిగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్సభ పదవీ కాలం గరిష్టంగా 5 ఏళ్ళు. అధికార పార్టీ మెజారిటీ కోల్పోయేదాకా కూడా పదవి ఉంటుంది. ఈ 5 ఏళ్లలో అధికార పార్టీ పదవిని కోల్పోతే వీరి పదవీ కాలం తగ్గిపోతుంది. వీటిలో ఏది ముందైతే అదే అమల్లోకి వస్తుంది. పలు నివేదికలు, కథనాల ప్రకారం బ్రిటిష్ రాజ్ కింద ఉనికిలో ఉన్న ప్రావిన్షియస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులచే రాజ్యాంగ సభ పరోక్షంగా ఎన్నుకోబడింది. రాజ్యాంగ సభ ప్రతినిధులు 1946 డిసెంబర్ 9న తొలిసారిగా ఢిల్లీలో సమావేశమయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగ సభ ఏర్పాటుకు ప్రధాన కారణం రాజ్యాంగాన్ని రూపొందించడం. ఇది స్వతంత్ర భారతానికి తొలి పార్లమెంటుగా పేర్కొనింది. 1946-49 వరకు రాజ్యసభ కొనసాగింది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అవసరమైన చర్చలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశపు మొదటి పార్లమెంటుగా ఇది దాదాపు 3 సంవత్సరాల పాటు కొనసాగింది. తొలి లోక్సభ ఎన్నికలు. ఆశ్చర్యపోయిన ప్రజలు. దేశానికి తొలి లోక్సభ ఎన్నికలు 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు కొనసాగాయి. లోక్సభ ఎన్నికల గురించి ప్రజలకు తెలియగానే ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చని తెలుసుకుని సరికొత్త భావనను అనుభవించారు. పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తొలి లోక్సభ ఎన్నికలకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్తగా ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఇందులో భాగంగా 3,000కు పైగా సినిమా హాళ్లలో 21 ఏళ్లు పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం డాక్యుమెంటరీని ప్రదర్శించింది. నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా గుర్తుల ముద్రణ. మొదటి లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో 85% మంది ప్రజలు నిరక్షరాస్యులే. దాదాపు 40 కోట్ల జనాభాలో 15% మందికి మాత్రమే ఒక భాష చదవడం, రాయడం తెలుసు. దీంతో అభ్యర్థుల పేర్లు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల పేర్లను ముద్రించడం వల్ల ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎన్నుకోలేరు. ఈ క్రమంలోనే సుకుమార్ సేన్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులను ముద్రించాలని నిర్ణయించింది. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్కు కాడిని మోస్తున్న ఎద్దుల జత గుర్తు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చేతి గుర్తును ముద్రించింది. చివరగా ఎన్నికల జాబితాను రూపొందించడానికి సిబ్బంది నానా తంత్రాల్లో పడ్డారు. ఎలక్టోరల్ రోల్ను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం 16,500 మంది క్లర్కులను నియమించింది.
వీరు 6 నెలల పాటు దేశవ్యాప్తంగా తిరిగి జాబితాను సిద్ధం చేశారు. అయితే అప్పటి సామాజిక పద్ధతుల కారణంగా ఓటర్ల వివరాల సేకరణ చాలా కష్టంగా మారింది. పేర్లు, వయసు, లింగం తదితర అంశాలు ఎన్నికల సమాచారాన్ని సేకరించేందుకు ఎన్నికల సంఘం ప్రతినిధులు గ్రామాలను సందర్శించినప్పుడు అనేక మంది మహిళలు తమ పేర్లను అపరిచితులతో పంచుకోవడానికి నిరాకరించారు. మహిళలను పేర్లు అడిగితే ఫలానా వ్యక్తి భార్యను లేదా ఫలానా వ్యక్తి కుమార్తెనను లేదా ఫలానా వ్యక్తి సోదరినని మాత్రమే చెప్పేవారు. తమ పేర్లను చెప్పడానికి నిరాకరించేవారు. ఈ డేటా ఎన్నికల కమిషన్కు చేరినప్పుడు పూర్తి వివరాలు లేనందున తొలి ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి 28 లక్షల మంది పేర్లను తొలగించాల్సి వచ్చింది. ఆవుల శరీరంపై ప్రచారం. ఎన్నికల ప్రచారాన్ని ఎలా కొనసాగించాలనేది రాజకీయ పార్టీలకు సవాలుగా మారింది. కొంతమంది నాయకులు, ప్రత్యేకించి నెహ్రూ వంటి దిగ్గజాలు బహిరంగ సభలు నిర్వహించగా, మరికొందరు ఓట్లు కోరుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోల్కతాలో వీధుల్లో వినూత్నంగా ఆవుల వీపులపై బెంగాలీలో ఓట్ ఫర్ కాంగ్రెస్ అని రాసి ప్రచారం నిర్వహించారు. ఆవులు వీధుల్లో తిరుగుతూ మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తించాయి. చివరగా ఎన్నికలు, బుల్లెట్ ప్రూఫ్ బాక్సులు. మొదటి లోక్సభకు మొత్తం 4 నెలల్లో 68 దశల్లో ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లోని చినీ తహసీల్, ప్రస్తుతం కిన్నౌర్ జిల్లాలో నివసిస్తున్న బౌద్ధులు లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు వేసిన మొదటి భారతీయులు. శీతాకాలపు మంచును నివారించడానికి అక్టోబర్ 25, 1951న ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 3,80,000 రీమ్స్ పేపర్లపై ముద్రించిన ఓటర్ల జాబితా ఆధారంగా మరుసటి ఏడాది 1952 జనవరి